ఇంట్లోకి అడుగు పెట్టాలంటే కొంతమందికి భయము, కలవరము, ఒకలాంటి ఆయాసము, ఏం గొడవ అవుతుందరా అనే భయము. యెజబెల్ ఆత్మ పనిచేస్తుంది, జాగ్రత్త. దేవుని కొరకు జీవించాలంటే భయము, దేవుని కొరకు సాక్షిగా నిలబడాలంటే భయము. యెజబెల్ ఆత్మ తరుముతుంది, జాగ్రత్త. దేవుడు అంటాడు, యెజబెల్ ఒక్క గంటలో దాని అనుచరులు మొత్తం నాశనం చేసి పడేస్తా. నీ సంగతి ఏంటి? దేవుడు అంటాడు, నా ప్రజలారా బయటికి రండి, మీకు కేక వేస్తున్నాను, దాని నుంచి వేరవండి, లోకం నుండి వేరవండి, ఏర్పరచబడిన వారుగా, రాజులైన యాజక సమూహంగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడిన వారుగా వేరుకండి. ఆయన రాకడ సమీపంగా ఉందండి. సిద్ధమా? లేకపోతే వారితో పాటు నశించిపోతానికి, కాలిపోతానికి, దానితో పాటు నాశనం అయిపోతానికి సిద్ధమా? ఎంతమంది క్రైస్తవులను పిలవబడిన వారు క్రీస్తు మహిమని కలిగిన వారు ఉన్నారు. క్రీస్తు నామం కాదు, అందరూ క్రీస్తు నామాన్ని ధరించారు. అవసరమైతే ఒక సిలువ వేసుకుంటారు. క్రీస్తు లేని సిలువ ఏం సారమైన అర్థం కాదు. ఎందుకంటే సిలువ శాపకరమైంది. క్రీస్తు లేని సిలువలు పెట్టుకుంటారు, ఏ విలువ? యేసు మరణించిన సిలువలో రక్షణ ఉంది, శాపము కొట్టివేయబడుతుంది. యేసు లేని సిలువ శాపకరమైంది. ఈరోజు నీవు పెట్టుకుంటున్నావు, లోకస్తుడు పెట్టుకుంటున్నాడు. నీవన్న ఇంత బెల్లేసుకుంటావు, కానీ పాపం చేసాడు ఇంత పెద్ద ముద్ర వేసుకుంటాడు. ఏ విలువ? శక్తి లేని జీవితం, శక్తి లేని బ్రతుకులు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడని దురాత్మ ద్వారా వెంటాడబడుతున్న దురాత్మ జీవితంలో ఈరోజు దేవుడు అంటాడు, నా ప్రజలు లెగాలి, ద ఎండ్ టైమ్ ఆర్వి లెగాలి, నా వాక్యాన్ని ప్రకటించాలి, నా సాక్షిగా నిలబడాలి. ప్రతి మీడియం, ప్రతి ఆపర్చునిటీ, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ మీడియా, ఏ మీడియా అనే పాపం ప్రభుత్వం ఉంది. వార్త రావాలి, క్రీస్తుని గురించిన వార్త. మా తపన అదేనండి. ఎందుకు ఇంత? లోకానికి అంతా చేసుకోవచ్చా? దేవునికే కాదా? దేవుడు లోకానికన్నా అల్పంగా కనబడుతున్నాడా? యెజబెల్కి ఇస్తావా ఘనత? దేవునికి అవ్వా? నా దేవుని కొరకు గంభీరంగా రావాలి. నీకు ఓకే, నేను ఒక తెల్ల లాగేసుకుని వచ్చినా నీకు పర్వాలే. లోకస్తుడు నా మాట వినాలంటే మీకు తెలియదు ఎంతమంది సాక్ష్యం ఇస్తారు, ఎవరి వ్యక్తి ఇలాగ ఉన్నాడో అని చూస్తాను. కానీ మీరు చెప్పే మాటలు నన్ను పట్టుకుంటుంది. వారి కొరకే ఎన్ని, లేకపోతే సింపుల్గా టీషర్ట్ వేసుకుని వస్తా, ఏం బాధలు లేవు. ఈరోజు మనుషుడు దేవుని పనిని దూషిస్తూ లోకంలో వెచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నాడు. నీవు పేరు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు లాగా ఉండు, లేకపోతే దేవుని విడిచిపో. ఎందుకంటే చివరికి నాశనమే. ఈరోజు లోకము దేవుని వాక్యం వద్దు, ప్రార్థన వద్దు, నీతి వద్దు, నిజాయితీ వద్దు, ప్రతిదానికి అడ్డదారులు, ప్రతిదానికి పాపము, ప్రతిదానికి బయటకు వచ్చే మార్గము. ఈరోజు దేవుని బిడ్డలను పిలబడుతున్నవారు కూడా నీతిని ప్రేమిస్తలే, సత్యాన్ని ప్రేమిస్తలే, ఏది యోగ్యమైనవో, ఏది ఖ్యాతిమైనవో, ఏది మేలో వాటిని ఇష్టపడతలే. అంచె దినములో ఉన్నామండి. ఎక్కడికి వెళ్తుంది మీ బ్రతుకు? ఈరోజు దేవుడు ఇదే పిలుపు మరలా చెప్తున్నాడు, లోకం నుండి బయటికి రా, యెజబెల్ దగ్గర నుండి బయటికి రా. యెజబెల్ దగ్గర నువ్వు లోపడినంత వరకు నేను వెళ్తూనే ఉంటుంది. యెజబెల్ ఆత్మ దగ్గర నుండి జయం కలగాలంటే ఎలాగంటే దేవుని వాక్యం చెప్పేది ఒకటే, దేవుని చేతుల్లో సమర్పించుకో, అపవాదిని ఎదిరించు. ఇంకా వేరే మార్గం లేదు. నీవు దేవుని చేతుల్లో సమర్పించుకుంటే పరలోకం మొత్తం నీ పక్షాన నిలబడుతుందండి. నీవు దేవుని పక్షాన నిలబడితే పరలోకం మొత్తం నీ పక్షాన నిలబడుతుంది. ఏంటి నీ భయం? దేవుడు నీ పక్షాన ఉంటే నీ శత్రువు ఎవరు?